నీకు నచ్చినంతవరకు తీసుకో. నువ్వు ఎక్కడో పక్షం అనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 21 దివ్యాంగుల రకాలైన దివ్యాంగత్వాల కోసం పనిచేస్తుంది దేశం మొత్తం మీద. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే గుజరాత్ నుంచి మణిపూర్ మేఘాలయ వరకు ఈ సంస్థ ఏదైతే ఉందో దాని ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీని నేను హైదరాబాద్ నుంచి వచ్చున్నాం. ఇక్కడికి రావడం ఎందుకు జరిగింది అంటే విశాఖపట్నం యొక్క సక్షం బ్రాంచ్ ఏదైతే ఉందో విశాఖ జిల్లాది, వీళ్ళు ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన అంబులెన్స్ ఏదైతే పేషెంట్స్ని మారుమూల ప్రాంతాల నుంచి అరకు, పాడేరు, ఇంకా ముంచింగ్పుట్, ఇంకా ముందు ప్రాంతాలు, అలాగే ఇటువైపు విజయనగరం జిల్లా పార్వతీపురం అక్కడ నుంచి కూడా పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వారికి సర్జరీలు ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించడానికి కోసమని ఇక్కడ ఒక అంబులెన్స్ ఈరోజు మనం ఆవిష్కరిస్తబోతున్నాం. దీని ప్రముఖంగా ఈ అంబులెన్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే దేశం మొత్తం మీద క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అందరూ చేస్తున్నారు. క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లాల ఆపరేషన్స్. కంటి శుక్లాలు చాలా చోట్ల చేస్తున్నారు. అది యూజువల్గా 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్ బాగా బీదరికం ఉన్న చోట్ల కంటి శుక్లాలతో పాటు కార్నియా అనే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో మన పైన ఉన్న పొర, దాంట్లో ఒపేసిటీ రావడం వల్ల ఆ కార్నియల్ బ్లైండ్నెస్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, దెబ్బలు తగలడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల. సో దాని అంధత్వం కూడా దేశం మొత్తం మీద ఈ అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఒక ఎయిమ్తో మనం నడుచుకుంటాం. శ్రీలంక లాంటి చిన్న దేశం 4 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తారు. కానీ భారతదేశం మొత్తం 50 నుంచి 60 వేల మంది మాత్రమే నేత్రదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఈ నేత్రదానం పెంచాలి. పెంచడంతో పాటు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మారుమూల గ్రామాల నుంచి తీసుకురావాలి. సో ఈ పని సక్షం చేస్తుంది. గ్రామాల్లో వెళ్ళి ఐ క్యాంపులు పెడతాము. క్యాట్రాక్ట్తో పాటు కార్నియా సర్జరీస్, కార్నియా పేషెంట్స్ని, మిగతా అన్ని పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరుగుతున్నాము. విశాఖపట్నంలో ఇప్పుడు ప్రారంభం అవుతోంది. రాబోయే 3 సంవత్సరాల పాటు కార్యక్రమం జరుగుతుంది. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఇలాంటి కార్నియా, క్యాట్రాక్ట్, స్క్వింట్, మిగతా టెరిజియం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈ అంధత్వాన్ని నిర్మూలించి విశాఖపట్నాన్ని అంధత్వ రహిత విశాఖగా తయారు చేయడానికి మనం పూర్తి ప్రయత్నాలు ఇక్కడ చేస్తాం. ధన్యవాదాలు, నమస్కారం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.